గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సిరి సంపదలతోటి, భోగభాగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సమస్త కోరికలు తీరి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే సాధారణంగా చాలామంది ఈ జనవరి వచ్చేసరికి చాలామంది కొత్త సంవత్సరంగా భావించి, గురువుగారు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే సాధారణంగా మనందరికీ కూడా నూతన సంవత్సరము అంటే మన తెలుగు సంవత్సరాది ప్రకారంగా ఉగాది నుంచి మనం రాశి ఫలితాలు కానీ లేదా ఉగాది ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరికీ నూతన సంవత్సరం అంటే ఉగాది నుంచే. అయితే ప్రస్తుత కాలంలో ఏంటంటే ఆంగ్లమానం ప్రకారంగా ఈ జనవరి నుంచి నూతన సంవత్సరం వస్తుంది. కాబట్టి దీన్ని కొత్త సంవత్సరంగా భావించి కూడా చాలామంది ఏదో కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ ఉన్నా కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అని అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి వారి గురించే ముఖ్యంగా ఈ జనవరి నుంచి మామూలుగా గోచార రీత్యా ఉండేటటువంటి గ్రహగతులు రీత్యా ఎలా ఉండబోతోంది ఈ నూతన సంవత్సరం అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో మళ్ళా ఉగాది పంచాంగ శ్రవణాన్ని మనం విశేషంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జనవరి నుంచి ఈ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అనే విషయాన్ని, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి అంతా పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ అశుభ పరిణామాలు మిశ్రమంగా కనపడుతున్నాయి. అంటే మొట్టమొదటిలో కొంచెం ఇబ్బందులు, ప్రతిబంధకాలు బాగా పెరిగినా కూడా మళ్ళీ మధ్యలో కొంచెం అనుకూలించడం, మళ్ళీ చివరి సమయంలో పెరగడం, ఇలా కొంచెం ఒడిదుడుకులు అయితే మాత్రం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దాంతోపాటుగా మనకి ఈ మార్చి నెలాఖరు నుంచి కూడా ఏలినాటి శని ప్రారంభమవుతుంది మేషరాశి వారికి. దీనివల్ల కూడా కొంచెం ఈతి బాధలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉంటాయి. అయితే అందరూ భయపెట్టేస్తున్నట్టుగా మేషరాశి వారికి ఏదో సర్వనాశనం అయిపోతారా, ఏదో ప్రమాదాలు వచ్చేస్తాయా, ఏదో అయిపోతుందా అంటే కాదు, అంత దారుణంగా అయితే లేదు. కానీ కొంత ప్రభావం మాత్రం మేషరాశి వారికి ఈ సంవత్సరం అయితే సూచిస్తోంది. భయపడేంత లేదు కానీ జాగ్రత్త పడేంత మాత్రం ఇబ్బందులు అయితే మాత్రం ఉంటాయి. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా మాత్రం జరగవు. కంగారు పడిపోకండి, ప్రశాంతంగా ఉండండి. ఒకవేళ ఒక పని అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి తప్ప నిరుత్సాహపడిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే కొంచెం ఆలస్యంగానే పనులు అవుతాయి మీకు. అలాగే బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ సఖ్యత బాగా పెరుగుతుంది, సత్సంబంధాలు బాగా పెరుగుతాయి. కొత్త మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఇంట్లో ఏదైనా వివాహాది శుభకార్యాలు చేసుకోవాలన్నా, ఏదైనా శుభకార్యాలు నిర్వర్తించాలన్నా కూడా మీకు బ్రహ్మాండంగా దిగ్విజయంగా అయితే జరుగుతాయి, అనుమానం అయితే లేదు. అయితే బాగా ప్రయత్నం మీద మాత్రమే మీకు ఆదాయపరమైన లాభాలు కనపడుతున్నాయి. ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా సులువుగా మీకు డబ్బు రాదు, అతి కష్టంగా సంపాదించవలసిన పరిస్థితులు వస్తుంటాయి. అలాగే ఏదైనా ఒక పని ఉందనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టనదే ఏ పని పూర్తవదు, ధన వ్యయం బాగా అవుతుందన్నమాట. ఈ రకంగా ఆర్థికంగా కొంచెం ఖర్చులు పెడితే తప్ప ఏ పనులు ఏదో 10 రూపాయలతో ఖర్చు అయిపోయేది 50 రూపాయలు ఖర్చు పెడితే కానీ పని పూర్తవదు. అలాగే ఏంట్రా అంటే ఒకటికి 10 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఈ సంవత్సరం. అది కూడా కొంచెం ఇబ్బంది కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి. మీకు ప్రారంభం బాగానే ఉంటుంది కానీ మధ్యలోకి వచ్చేసరికి ఆటంకాలు, విఘ్నాలు, మేస్త్రి సరిగ్గా రాకపోవడం, ఏదో లోన్లు అందకపోవడం, ఏదో బ్యాంకు రుణాలు మంజూరు అవ్వకపోవడం, రకరకాల వ్యవహారాలు, అనేక రకాల కావలసినవి దొరకకపోవడం, ఏదో కారణంగా లేట్ అయిపోతుంటుంది అనమాట. ఇది గృహాలు కట్టేవారికి వాళ్ళకే వెళ్ళి ఉండే సమస్యలు. ఇక విద్యా ఉద్యోగ విషయాల్లో కొంచెం అసంతృప్తి కనపడుతుంది. చదువుకునే విద్యార్థులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు మందకొడిగా సాగుతాయని చెప్పచ్చు. అయితే ప్రయత్నములు ఆశాజనకంగా ఉన్నా కూడా ఫలితం మాత్రం ఆలస్యం అయ్యే పరిస్థితి. దీని అర్థం ఏమిటంటే కనుక అయిపోతుంది అనేట్టుగా ఉంటాయి. నేను ఇంకెందుకంటే ఇంకా 4 రోజులు ఆగండి మీకు పని అయిపోతుందంటూ ఉంటాడు, కానీ మళ్ళీ వారం రోజులైనా వాడు ఫోన్ చేయడు. ఈ వారంలో అయిపోతుంది అనుకున్నదల్లా మళ్ళీ వాయిదా పడిపోతుంటుంది. ఇలాగేమిటంటే అమ్మాయి అయిపోతుంది మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఏదో కారణంగా ఆలస్యం అయిపోతుంటుంది. ఇది ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య ఈ సంవత్సరం. అలాగే ప్రతి పని తరచూ వాయిదా పడడం, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, అంటే మనకి విసుగు వచ్చేసేదాకా వాయిదాలు పడిపోతుంటాయి పనులు. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే శారీరక ఆరోగ్యం విషయంలో కూడా అంతంత మాత్రమైన ఆరోగ్యమే కనపడుతుంది. అంటే మరీ అనారోగ్యాలు వచ్చేవి, అలానే ఆరోగ్యం అద్భుతంగా ఉండదు. ఏదో ఒక చిన్న నెలత, చిన్న సమస్యలు, చిన్న వాటికే కంగారు పడిపోతూ ఉండాలి. 1కి 10 సార్లు అనవసరంగా టెస్టింగ్లు చేయించేసుకుంటూ ఉండాలి. ఇలాగేమంటారా అంటే హెల్త్ పరమైనటువంటి ప్రభావాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ సంవత్సరం. అయితే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం వాయిదా పడతాయి. అంటే ఇంకా ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా, మీరు అప్డేట్ అవ్వాలనుకున్నా, ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా
మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునేటటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే జరుగుతాయి. అలాగే శత్రుపీడ తగ్గుతుంది. ముఖ్యంగా బాగా శాతం శత్రువులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ధనవృద్ధి కలుగుతుందని చెప్పచ్చు. ఆదాయం అయితే పెరుగుతుంది. అలాగే ధన వ్యయం కూడా అపరిమితంగా ఉంది. అంటే విపరీతంగా ఖర్చు కనపడుతుంది. డబ్బు వచ్చినా కూడా మీకు ఖర్చు అయిపోతుంటుంది అనమాట. మధ్య మధ్యలో కొంచెం చికాకులు కూడా బాగా పెరిగిపోతుంటాయి, మీకు మనశ్శాంతి లేకపోవడం. అలాగే భార్య భర్త సంతానంతో కొంచెం మాట పట్టింపులు కనపడుతున్నాయి. భర్తకు భార్య, భార్యకి భర్త, ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు, సంతానంతో చికాకులు బాగా ఉన్నాయి. అంటే గొడవలు పడిపోతుంటారు. అస్తమానం ఏదో ఒక సమస్య, గొడవలు, చికాకులు, ఒకరికొకరు మాటలు అర్థం చేసుకోలేకపోవడం. ఇలాగేమిట్రా అంటే అనవసరమైన గొడవలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ బాగా ఎక్కువ చేస్తారు. అలాగే సంవత్సర ప్రారంభంలో శుభాశుభ పరిణామాలు కానీ మిశ్రంగా ఉంటాయి. తర్వాత మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే చేసేటటువంటి వృత్తి కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ ఏదో రకమైన చికాకు ఎప్పుడూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. మీకు ఎప్పుడు ఏదో ప్రశాంతంగా ఉండదు. మనశ్శాంతి మాత్రం అస్సలు ఉండదు ఈ సంవత్సరం. అలా అని ఏదో నాశనం అయిపోయే పరిస్థితి కానీ, గండాలు వచ్చేసే పరిస్థితి కానీ, ఉద్యోగాలు పోయే పరిస్థితులు కానీ ఉండవు. కానీ మనశ్శాంతి ఉండదంతే. అయితే ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారుల వల్ల అస్తమాటు మాటపడుతూ ఉంటారు. మంచిగా చేసినా, గొప్పగా చేసినా సరే మీకన్నా తక్కువ వారితో నిందలు అన్నమాట. మీకంత పనిచేసే వాళ్ళు కానీ, లేదా మీకన్నా తక్కువ వాళ్ళతో కానీ మాటలు పడే పరిస్థితి వచ్చేస్తుంది. అదొకటి మిమ్మల్ని మానసికంగా కలచివేస్తుందని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా అనవసర వరకు ఖర్చులు పెరగడంతో ఆర్థిక పరిస్థితి కొంచెం అతలాకుతలమయ్యే పరిస్థితి కనపడుతుంది. డబ్బులు బాగానే ఉంటాయి కానీ ఖర్చులు ఎక్కువైపోతుంటాయి. ఆదాయం లేదా అంటే ఆదాయం ఉంటుంది కానీ ఖర్చు విపరీతం. దీనివల్ల ఏంటంటే అంటే అనుకున్నంత పరిస్థితి కనపట్టలేదు ఆర్థికంగా. హఠాత్తుగా అపరిమితంగా ధనాలు ఖర్చు అయ్యేటటువంటి పరిణామాలు, పరిస్థితులు, ప్రభావాలు మీ మీద ఉండబోతున్నాయి. అంటే ఇంట్లో ఎవరో ఒకరికి ఓట్లో పాగోపోవడం, ఎవరికో ప్రమాదం జరగడం, సడన్గా ఏదో జరగడం, లేకపోతే ఏదో కేసులు ఎదుర్కోవడం, ఏదో రకమైన పరిస్థితులు. వీటి వల్ల ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టవలసి రావడం, దాచుకున్నవి సడన్గా డబ్బులు పోవడం, ఇలాంటివి ఎక్కువ. లేదా మీ అంతా మీరే తప్పులు చేయడం, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం, తొందరపాటుగా డబ్బులు పెట్టడం, షేర్లో పెట్టడం, లేకపోతే ఎవరికి అప్పు ఇచ్చేయడం, వాడు ఎగ్గొట్టడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ప్రైవేట్ వ్యవహార విషయాల్లో డబ్బులు పెట్టకండి. అలాగే బంధుమిత్రాదులు కలిసి రాక అనుకున్న పనులు చేయడంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి బంధువులు కానీ మిత్రులు కానీ మీకు అన్ని పనులు చేసేస్తామంటారు, మీ కూడా నేను ఉన్నానంటారు, ఏదో అంటారు, కబుర్లు చెప్తారు. అవన్నీ నమ్మకండి. ఎవరిని నమ్మకండి. మీ పని మాత్రమే మీరు చేసుకోండి. శ్రద్ధగా ఉండండి. ఎవరిని నమ్మి డబ్బులు మాత్రం ఇవ్వకండి ఈ సంవత్సరం. అలాగే భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా మీకు ఆలస్యంగా వాయిదాతోటి జరుగుతాయి. ఏదో భూములు కొనాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా కూడా వెళ్ళి చూసేసి వచ్చేసిన వెంటనే డబ్బులున్నా కొనలేరు. ఏదో రకమైన ఆటంకాలు అనమాట. ఇలాగ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే జరుగుతాయి. కంగారు పడిపోకుండా జరుగుతాయి. శారీరక ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అస్తమాటు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు, టెస్టింగ్లు ఎక్కువైపోతుంటాయి మీకు. అలాగే ఖచ్చితంగా మాత్రలు వేసుకోవడం కానీ, టానిక్లు వేసుకోవడం కానీ ఇలాంటి ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ నొప్పులు కానీ, రకరకాలు కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు కానీ, షుగర్ బీపీలు కానీ ఇలాంటి వాటి విషయాల్లో అతి జాగ్రత్త వహించాలి. అయితే ముఖ్యమైనటువంటి పనుల పట్ల మాత్రం ప్రభుత్వ వ్యవహార విషయాలు మాత్రం చక్కని అనుమతులు లభిస్తాయి. మీకు ఏదైనా పర్మిషన్లు కానీ అలాంటివి పెట్టుకుంటే వస్తాయి. అలాగే బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం అంతంత మాత్రంగానే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదో అనుకున్నంత వచ్చేవి మీకు. ఏదో అప్పులు చేద్దాం అనుకుంటే అంటే మీ క్రెడిట్ స్కోర్లు అవి ఆధారపడి ఉంటాయి అనుకోండి. వాటిని బట్టి చూసుకోండి. ఇక స్థిర ఆస్తులు కరిగే అవకాశం ఉంది అంటే కనుక ఏదైనా ఇల్లు అమ్మేయడమో, స్థలాలు అమ్మేయడమో, ఏదో ఒకటి అమ్మేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఆస్తుల విషయంలో జాగ్రత్త. నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని కొత్త వాళ్ళని నమ్మకండి. స్త్రీలు పురుషులు నమ్మకండి, పురుషులు స్త్రీలను నమ్మకండి. శారీరక వాంఛలు, కోరికలు, రకరకాలు మోహం పెరిగిపోయే అవకాశం బాగా కనపడుతుంది. వాళ్ళ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి అందరూ కూడా. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు విపరీతమైనటువంటి మీ యొక్క భోగలాలస, శారీరక కోరికల ప్రభావం బాగా ఉంది. వాటి ప్రభావం చదువు మీద కూడా పడుతుంది. జాగ్రత్త. అలాగే నూతన ప్రయత్నాలు అన్నీ కూడా చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాది వివాహ విషయాల్లో కూడా ఆటంకాలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తులతోటి చెప్పాలంటే ఇబ్బంది, చెప్పిన తర్వాత గొడవలు, ఆల్రెడీ ప్రేమించుకున్న వాళ్ళ మధ్య బ్రేకప్స్, ఏదో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు, ఇవన్నీ సమస్యలే కనపడతాయి ప్రేమికులు. ముఖ్యంగా బ్రేకప్స్ ప్రభావాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అనుమానపు ఆలోచనలు బాగా ఉన్నాయి ప్రేమికుల మధ్య. అలాగే సంవత్సర మధ్యకాలంలో కూడా అనుకూల పరిస్థితులన్నీ కూడా ఉన్నా కూడా కొంచెం గోచార రీత్యా కొంచెం వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపార విషయాల్లో కాస్త అనుకూలత మాత్రం కనపడుతుంది. అలాగే భక్తి, వైరాగ్యము బాగా పెరుగుతాయి. ధ్యానము చేయడం, మెడిటేషన్ చేయడం, కొంచెం టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తుండడం చేస్తుంటారని చెప్పచ్చు.
యాత్రలు బాగా చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే మానసిక ధైర్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే నూతన స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మధ్యలో అంటే కొంచెం మీకు అక్టోబర్ దాటిన తర్వాత పెరిగే అవకాశం ఉంది. అయితే చాలా రకాల ఆగిన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో మళ్ళీ బాగా జరుగుతాయి. ఆ సమయంలో మీకు అన్ని రకాలుగా పురోగతి కనపడుతుంది. ఏదైనా లాభాలు వస్తాయి. ఆకస్మిక ధర లాభం కనపడుతుంది. చేసిన పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆ సమయంలో. అంటే మీకు ఈ డిసెంబర్ అనుకోండి, ఆ టైంలో ధన వ్యయం చాలా శాతం అప్పుడు తగ్గుతుంది. అప్పటిదాకా ధన వ్యయం బాగా ఉంటుంది. అలాగే ఆగిపోయిన పనులన్నీ మీకు అప్పుడు పూర్తవుతాయి. బాగా సంతాన లాభం కలుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఎప్పటి నుంచి అంటే కనుక నవంబర్ నుంచి వేసుకోండి. నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి దాకా మీకు అప్పుడు బాగా స్పీడ్ ఊపందుకుంటుంది అనమాట. మొత్తం అన్ని పనులు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఎన్నో కొలిక్కి వస్తాయి. కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు. అందరితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. అభివృద్ధి పనులన్నీ చేస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. అలాగే సంవత్సరాంతం వరకు కూడా మళ్ళీ మీకు బాగుంటుంది. మళ్ళీ ఇంచుమించు జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా కూడా ఇంచుమించు డిసెంబర్ నుంచి నవంబర్, డిసెంబర్ దగ్గర నుంచి మార్చి దాకా కూడా కొంచెం మళ్ళీ అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. అంటే కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా, ఒడిదుడుకులు ఉన్నా కూడా పర్వాలేదు. మొట్టమొదటి 6 నెలలతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితి కుదిరిపడుతుంది. శత్రుపీడ చాలా శాతం తగ్గుతుంది. అప్పులు అప్పుడు తీర్చగలుగుతారు బాగాను. అలాగే మానసిక ఉల్లాసం కనపడుతుంది. నూతన స్నేహాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు, విదేశీ యాత్రలు, వ్యాపారాలు అన్నీ బాగా అనుకూలిస్తాయి. మీకు మధురమైనటువంటి భోజన పదార్థాలు లభించే అవకాశాలు, నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు, విదేశీ యానాలు అనుకూలిస్తాయి. అప్పుడు ధనాదాయం బాగా పెరుగుతుంది. ధర్మకార్యాలు చేస్తారు. అయితే ఏనాటి శని ప్రభావం మాత్రం మానసిక క్లేశాన్ని కలగజేస్తుంది. ఎప్పుడు మానసికంగా ప్రశాంతత ఉండదు మీకు. అయితే వ్యవసాయ నష్టం బాగా కనపడుతుంది, ముఖ్యంగా వ్యవసాయదారులకి. కాబట్టి వ్యవసాయ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే అజీర్ణము, ఇంట్లో పోరు, దారిద్ర్య బాధ, అంటే డబ్బులు సరిపోకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఏనాటి శని ప్రభావం వల్ల కొంచెం కలగజేస్తుంది, అనారోగ్య సమస్యలు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మాత్రం కొంచెం అనుకూలంగా లేదు ఈ సంవత్సరం. అయితే ఒక్కసారి పరీక్షలు ఫెయిల్ అయినా రెండోసారి మాత్రం పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, అనుకున్న ర్యాంకులు రాకపోవడం, కొంచెం అనుకున్న కాలేజీలో సీట్లు రాకపోవడం, విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు, ఆటంకాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు కూడా పెద్ద ఆశాజనకంగా లేదు, అంటే పెద్దగా అనుకూలంగా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడిపోతూ ఉంటాయి. చివరిదాకా అయిపోతుంది అనుకున్నదల్లా మళ్ళీ నిరాశ ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకా కొంతకాలం వెయిట్ చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా కనపడటం లేదు. పై అధికారులతో మాట పడే పరిస్థితి కనపడుతోంది. చేసిన పనికి తగ్గ గుర్తింపు లేకపోవడము, ప్రమోషన్లు ఆగిపోవడం, స్టక్ అయిపోవడం, వస్తాయి, ఆగిపోతుంటాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు మిశ్రమంగా కనపడుతుంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి. లాభ నష్టాలు సమానంగా కనపడుతున్నాయి. అతి కష్టం మీద మాత్రమే ఆర్థిక లాభాలు కనపడుతున్నాయి. అలాగే కార్మికులకి, అంటే పనిచేసే వారందరికీ కూడా శ్రమ ఎక్కువ బాగా పెరుగుతుంది. శ్రమకు తగ్గ గుర్తింపు కనపడలేదు, అంతంత మాత్రమే ఫలితం కనపడుతుంది. అసంతృప్తి కనపడుతుంది. ముఖ్యంగా గౌరవ మర్యాదలు తగ్గుతాయి. వీటి వల్ల కొంచెం మానసిక కనపడుతుంది. ఇక వ్యవసాయదారులకి నష్టాలు కనపడుతున్నాయి. శ్రమ బాగా పెరుగుతుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల ప్రభావమే బాగా ఎక్కువ మీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు. అలాగే ఆక్వా, రొయ్యలు, చేపలు, దీనికి సంబంధించిన ఉత్పత్తిదారులందరికీ కూడా విపరీతమైన నష్టాలు కనపడతాయి. కాబట్టి ఈ సంవత్సరం వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. చేస్తే జాగ్రత్త పడడం మంచిది. కవులు కానీ, కళాకారులు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం గౌరవం తగ్గే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మాత్రం అంతంత మాత్రం అనుకూలతలు కనపడుతున్నాయి. పెద్ద విశేషమైన లాభాలు, లబ్ధులు కనపడటం లేదు. రాజకీయ నాయకులకి పదవీ గండాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వ్యక్తులతో వ్యవహారాలు జరపకండి, అపఖ్యాతి కనపడుతోంది. ఇక ఎన్ఆర్ఐలు, అంటే విదేశీ వ్యవహారకర్తలు, వాళ్ళందరికీ కూడా వ్యతిరేక కాలంగా కనపడుతోంది. విదేశాల్లో ఉండే వారందరికీ ధన నష్టం, అలాగే అక్కడ ఉండే గవర్నమెంట్తో ఇబ్బందులు, లేకపోతే ఏదో గ్రీన్ కార్డులు రాకపోతే ఇబ్బందులు, పర్మనెంట్ లేక ఇబ్బందులు, లేదా అక్కడ గృహాలు కొనుగోలు చేసే విషయంలో ఇబ్బందులు, లేదా ఉద్యోగాలు పోయి సడన్గా మళ్ళీ వెనక్కి వచ్చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే స్పెక్యులేషన్స్ కూడా పెద్దగా ఈ సంవత్సరం లాభించే అవకాశాలు లేవు, జాగ్రత్త. అయితే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కొంచెం ఒడిదుడుకుల ప్రభావం బాగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి పరిహార శాంతులు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ముఖ్యంగా మేషరాశి వారు రవికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జప తర్పణ హోమాలు చేయించడము, లక్ష్మీ గణపతి హోమం ఒకటి, సుదర్శన హోమం ఒకటి, చండీ హోమం ఒకటి, ఈ కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహ దోషాలు తొలగి ఏనాటి శని ప్రభావం కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు కనుక మీరు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి మీ గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి
మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా బ్రాహ్మణుల ద్వారా మేము ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేయించుకోవాలన్నట్లయితే కనుక మీకు మాకు ఫోన్ చేసి సంప్రదించండి, మేము చేసి పెడతాం. వీటి వల్ల ఈ సంవత్సరం అంతా ఈ దోషాలన్నీ తొలగి మీరు ఆనందంగా ఉంటారు. ఇక ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4, 7 మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి తేదీలు 9, 18, 27 తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు మంగళవారము, ఆదివారము, సోమవారము, గురువారము కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అయితే మిగతా వారాల్లో ఏమీ చేయకూడదా అని కాదు, అంటే ఏదైనా శుభకార్యాలు కానీ మంచి కార్యక్రమాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు ఇలాంటి రోజుల్లో తీసుకోండి. ఇక మీరు అదృష్ట రత్నం అంటే కలిసి వచ్చేటటువంటి రత్నం ఏమిటంటే కనుక అశ్విని నక్షత్రం వైఢూర్యం పెట్టుకోవడం, భరణి నక్షత్రం వారు వజ్రాన్ని పెట్టుకోవడం, కృతిక నక్షత్రం వాళ్ళు కెంపు పెట్టుకోవడం మంచిది. ధరించవలసిన రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మీకు ఆ రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా కొన్ని రకాల ఇంట్లో ఉండేటటువంటి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా గ్రహదోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. ఏమిటంటే కనుక సప్త శనివారాల వ్రతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కుదిరితే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి. ఈ సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం కథ అంతా కూడా మీకు కింద పూర్తి వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సప్త శనివార వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లోనే భక్తి శ్రద్ధలతోటి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా మీకు ఎటువంటి గ్రహదోషాలు ఉన్న తొలగి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం ఇదేమిట్రా అంటే ప్రతి నెల కూడా బహుళ చవితి రోజు వస్తుంది మనకి. అది మీకు మాస ఫలితాలు మేము చెప్తూ ఉంటాం ఎప్పుడు వస్తుంది, లేదా క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ రాస్తాడు సంకష్టహర చతుర్థి వ్రతం అని. ఆ రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం వల్ల కూడా మీకు ఎటువంటి దుఃఖాలు సమస్యలున్నా పోతాయి. అలాగే 16 సోమవారాల వ్రతం అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. దాంతోపాటుగా ప్రతి పౌర్ణమి రోజున కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, ఏకాదశి రోజున కానీ. అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలని మాకు పూజలు దొరకరండి లేదా ఇతర దేశాల్లో ఉండవండి అనేటటువంటి అందరి కోసం మేము పూర్తిగా ఈ వీడియోలన్నీ కూడా మేము చక్కగా వీడియోగా తయారు చేసి పూజలన్నీ కూడా మీకు కథలతో సహా పూజా విధానం అంతా కూడా మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింకులు కింద ఇచ్చాము డిస్క్రిప్షన్లో. చక్కగా మీరు వాటి మీద క్లిక్ చేసినట్లయితే ఆ పూజలన్నీ వస్తే చక్కగా చూసి మీరు ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ యొక్క భగవత అనుగ్రహానికి పాత్రులై ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి ఇలాగా కంప్యూటర్లో డీటీపీ చేయించి పుస్తకంగా బైండింగ్ చేయించి పుస్తకాన్ని మీకు కొరియర్ చేయిస్తాం. ఇందులో అన్ని రకాల మీ జాతక విషయాలు రాసి ఉంటాయి, చక్కగా మీరు చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, రుణబాధలు పెరగడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు రుణబాధలు పోయి ఐశ్వర్యం కలిగి సకల శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టితో కానీ నరఘోషతో కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి నరఘోష యంత్రం ఉంటుంది, అది కూడా మీకు పంపిస్తాం. అలాగే ఇంట్లో గొడవలు పడడం, మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే కనుక పీడకాలాలు రావడం, ఇంట్లో వాళ్ళకి పడకపోవడం, లేకపోతే శత్రువులు బాగా పెరిగిపోవడం, ఇంట్లో కలిసి రాకపోవడం, అనేక రకాల దోషాలు ఉండడం, భూతప్రాత పిశాచాది భయాలు ఉండడం, ఇలాంటి వాటితో ఏదైనా ఇబ్బంది పడుతున్నా, మనశ్శాంతి లేకపోయినా అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. శత్రువులు బాగా పెరిగినా వాటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా
మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.